హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం మరొక హారిఫైయింగ్ సంఘటనతో మీ ముందుకు వచ్చేసింది మీ సిటీవీ హర్రర్ స్టోరీస్, మీ ప్రియమైన ఛానల్ హర్రర్ ఛానల్. సో ఇక మీ స్టోరీ విని నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ గోస్ట్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి నాకు సహాయం చేయండి. అలాగే మచ్ అండ్ మోర్ హర్రర్ స్టోరీస్ ఇంకా మోర్ అండ్ మోర్ ఇంకా కావాలి అంటే మన హారర్ ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్లో తప్పకుండా శని ఆదివారాలు సాటర్డే సండే 2 స్టోరీస్, అద్భుతమైన స్టోరీస్ వస్తున్నాయి. తప్పకుండా వినండి, లైక్ చేయండి, అలాగే ప్రోత్సహించండి. 2 ఛానల్స్ని మిస్ కావద్దండి. వారానికి 4 స్టోరీస్ వస్తున్నాయి, మిస్ కావద్దు. సో ఇంకెందుకంటే ఆలస్యం, ఇంకా వెళ్ళిపోదామా మన దయ్యాల, భూతాల, ప్రేతాల, నీడల ప్రపంచంలోకి. ఇది జరిగి ఎన్నాళ్ళు అయింది అంటే సరిగ్గా చెప్పాలంటే 3 నెలలు లేదా 4 నెలలు అవుతుంది, అంతకుమించి లేదండి. ఇది ఎవరికి ఎక్స్పీరియన్స్ అయింది అంటే అది నాకే ఎక్స్పీరియన్స్ అయింది. కాబట్టి మర్చిపోకుండా గుర్తు చేసుకుని చెప్పాల్సినంత బాధపడే అవసరం కూడా లేదు. ఇది ఎక్కడ ఏమిటి అనేదంతా కూడా నేను స్టోరీతో కలిపి చెప్తూ ఉంటాను. మీరు వినేసి వెంటనే లైక్ చేసేయండి. జూబ్లీ హిల్స్లో ఒక బ్రహ్మాండమైనటువంటి బంగ్లా అమ్మకానికి ఉంది, ఇండిపెండెంట్ బంగ్లా అమ్మకానికి ఉంది అని తెలిస్తే అది కొందామన్న ఉద్దేశంతో ఒక 3 నెలల కిందట నేను ఇంటిని చూడడానికి వెళ్ళామండి. మా ఫ్యామిలీ ఇంటిని చూడడానికి వెళ్ళాము. అది చాలా విశాలమైనటువంటి చోటు, చాలా చాలా బాగుంది. కాకపోతే మేము ల్యాండ్ వాల్యూ కోసం వెళ్ళామండి. ఎందుకు అని అంటే అది చాలా పాత ఇల్లు అయినప్పటికీ చూద్దాం ఎలా ఉంటుందో. అక్కడ స్థలం కొనడమే చాలా పెద్ద విషయం అనే ఉద్దేశం మీద వెళ్ళినప్పుడు ఇల్లు ఒక మాదిరిగా ఉంది. ఇంట్లో పెద్ద విశేషం ఏమీ లేదు, అలాగనేమీ లేదు, కానీ మొత్తానికి చాలా పెద్ద హౌస్, చాలా బాగుంది చూడడానికి. బట్ నా దృష్టిని ఆకర్షించేవి ఏమిటో మీకు తెలుసు కదా, అక్కడ పాజిటివిటీ ఎలా ఉంది, నెగిటివిటీ ఎలా ఉంది అన్నది ముందు నేను చూసుకుంటానండి. అది ఇల్లు డిస్మాంట్లింగ్ చేయాలా లేకపోతే అలాగే ఉంచి కొన్ని మార్పులు చేసేసి అది మళ్ళీ ఏమైనా ఎవరికైనా రెంట్కైతే ఏదో మొత్తానికి మన నచ్చుతుందా నచ్చదా, కుదరదా అనే ఉద్దేశంతో వెళ్ళామండి. వెళ్తే మా ఫ్యామిలీతో వెళ్ళాను కాబట్టి తను అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారనమాట. మాకు ఆ ఇల్లు చూపించిన వాళ్ళతో తను మాట్లాడుతూ చూస్తున్నారు. నేను కూడాను నా తాలూకా దృష్టి పెట్టి జాగ్రత్తగా చూస్తున్నాను అనమాట, ఇల్లు ఎలా ఉంది ఏంటి అని. ఇల్లు అయితే మాత్రం ఫెంటాస్టిక్గా ఉంది. ఓల్డ్ మోడల్ అయినప్పటికీ కూడా చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి, చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి. ఇది కూడా మనకి సెట్ అయితే బాగుండు అని నేను అనుకుంటున్నాను అనమాట. అనుకుంటూ ఉండి అంతా చూస్తున్నాను. ఇల్లు అయితే చాలా పెద్దదండి, G+2 చాలా పెద్దది. అయితే అది వీళ్ళు ఒక దారి నేను ఒక దారి, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను ఎలాగ అన్ని గదులు ఎన్ని వాష్రూమ్స్ ఉన్నాయి, ఎన్ని గదులు ఉన్నాయి, కిచెన్ ఎట్సెట్రా ఎట్లా ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నానండి. ఇవన్నీ చూసుకుని వెళ్తూ ఉంటే లోపలికి వెళ్ళాను. ఫస్ట్ ఫ్లోర్ అంతా అతని దగ్గర నుంచి చూపించారు, ఆ ఇల్లు చూపించిన ఆయన. సెకండ్ ఫ్లోర్ దగ్గర నుంచి చూపించారు, అంతా బాగానే ఉంది. పైన చూపించారు, అంతా బాగానే ఉంది. ఒక రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఒక తలుపులన్నీ దగ్గరికి లాగున్నాయన్నమాట. 2 తలుపులు కిటికీలు అన్నీ దగ్గరికి లాగుంటే ఏమి ఈ డోర్స్ ఏమి ఇలా ఉంచేశారు అని అడిగాను నేను. అంటే అది ఓనర్స్ ఎందుకో ఉంచుకున్నారండి, వాళ్ళ థింగ్స్ ఏవో అందులో పెట్టుకున్నారు, ఏదైనా బేరం కుదిరితే అప్పుడు ఖాళీ చేస్తారట. సో దట్స్ ఓకే, నాకు అనవసరం కదా. అలాగా తిరిగేసి మొత్తం అంతా కలిపి టాప్ టెర్రస్కి వచ్చామండి. టాప్ టెర్రస్కి వచ్చి చాలా పైకి వచ్చాము. అప్పటికి సమయం సాయంకాలం 6 గంటలు కావస్తుందండి. ఇంకా చీకటి పడిపోతుంది, ఇంక ఇంట్లో ఎందుకులే, అయితే మా వరకు మేము ఉందామా పని కొనుక్కొని అనే ఆలోచనతో ఉన్నాను నేను. అక్కడ లాను ఇవి అవి అని చూసేటప్పటికి నాకు మనసు పుట్టింది. చూద్దామా అనుకునే సమయానికి నాకు అక్కడ
ఒక ఒక ఏమంటారు హోమ్ థియేటర్ లాగా ఒక పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లోకి ఎవరో నడిచి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది నాకు. ఎవరో నడిచి వెళ్ళిపోతుంటే ఆ ఇంటిని కేర్ టేకర్గా చూసుకుంటున్నామేమో అనుకున్నాను నేను. కేర్ టేకర్ ఏమో అనుకున్నాను నేను. అనుకొని సరే ఎవరు తిరుగుతూ ఉంటారులే, చీకటి పడుతుంది కదా, ఒక రూమ్లో లైట్ వేయడం ఆపడం ఏమో సంథింగ్ డ్యూటీస్ ఉంటాయి కదా అనుకున్నాను నేను. అనుకుని అక్కడి నుంచి వ్యూ ఎలా చూస్తున్నాను అనమాట. ఊరిని ఎలా కనిపిస్తోంది, కిందకి ఎలా కనిపిస్తోంది, పక్కలో ఎలా కనిపిస్తోంది, తిరుగుతూ ఉంటే మనకి ఏమనిపిస్తోంది, నాకు తోచిన విషయాలు ఏవో కొన్ని ఉన్నాయిలేండి, వాటిని గురించి నేను చూసుకుంటున్నాను. చూసుకుంటూ ఉంటే మళ్ళీ ఎవరో పక్క నుంచి ఇలా వెళ్ళిపోయినట్టు అనిపించిందండి. అనిపించేటప్పటికి ఏంటి ఇలా అనిపించింది, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, ఇది సరి అయిన విషయం కాదు. ఏదో మొత్తానికి ఒక చేంజ్ అయితే నేను ఫీల్ అయ్యానండి. అక్కడి నుంచి సరేలే ఇక్కడ ఒక్కదాన్ని ఎందుకు ఈ 2వ అంతస్తులో 3వ అంతస్తులో నిలబడడం వేస్ట్ ఇక్కడ అని చెప్పేసి అక్కడి నుంచి ఇది మనకేమీ కాదు ఇల్లు, ఎందుకు అనవసరంగా ఇందులో అని చెప్పేసి బయటికి కిందకి వెళ్ళే మెట్ల దగ్గర నిలబడ్డాను. మెట్ల దగ్గర నిలబడితే నాకంటే ముందెవరో మెట్లు దిగి వెళ్ళినట్టుగా ఆ డస్ట్లోను పాదాల గుర్తులు ఉన్నాయండి. పాదాల గుర్తులు చూడగానే నాలో ఉండే ఘోస్ట్ హంటర్ ఒక్కసారి అలర్ట్ అయింది. అలర్ట్ అయ్యి ఇటువంటి పాదాలు ఉన్న వ్యక్తులు ఎవరున్నారు అక్కడ? నేను, మా ఫ్యామిలీ, మా హస్బెండ్, నేను, వచ్చిన ఆయన, వాళ్ళిద్దరూ షూస్ వేసుకున్నారు, నేను షూ వేసుకున్నాను. ఇంకేముంది చూడడానికి, ఎట్లా ఇది ఎలాగుంది ఏంటి, ఎవరివి ఈ అడుగులు అని అనుకున్నాను. అనుకుని అక్కడ కేర్ టేకర్ని అడిగాను, ఏమా ఇటు వచ్చావా అని అడిగాను. ఇటు వచ్చావా అంటే లేదు మేడం అందు కింద నుంచి. ఓకే, ఇందాకటి నుంచి 2 times వెళ్ళింది ఎవరు అనుకున్నాను. అనుకొని అక్కడ ఏముందో చూద్దామని చెప్పేసి ఆ పక్క గదిలోకి ఇలా డోర్ నెట్టానండి. డోర్ నెడితే మొత్తం అంతా ఖాళీగా ఉంది, ఫిక్స్డ్ కార్డ్స్, ఏవో పాత దుప్పట్లు పరిచి ఉన్నాయి. అక్కడ అద్దం ఉంటుంది. ఇలా చూశాను. అలా చూసేటప్పటికి అక్కడ కిటికీ దగ్గర ఎవరో నించున్నట్టుగా అనిపించింది నాకు. నించున్నట్టుగా అనిపిస్తే ఎవరది అన్నాను నేను. ఎవరది అన్నాను, చాలా గొంతు తగ్గించి అన్నాను. అంటే నాకు అక్కడ ఎవరు కనిపించలేదు. మరుక్షణం వాష్ ఆఫ్ అనమాట, ఇంకేం లేదు. సరే నాకెందుకు ఇక్కడ ఏదో ఉన్నట్టుంది దిగాలను అనుకున్నాను. కొంచెం సేపు ఒక 4 మెట్లు దిగి వచ్చేటప్పటికి అక్కడ ల్యాండింగ్ వస్తుంది కదండి, ల్యాండింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి అనుకున్నాను అనమాట, ఇలాంటి చోట షాండ్లియర్ పెట్టుకోవాలి, లేదా లైట్ అయినా పెట్టుకోవాలి, డూమ్ లైట్ అయినా పెట్టుకోవాలి అనుకుంటుంటే అవేవి బాగుండవు అన్నారు ఎవరో. వీళ్ళేదో అన్నారు అనుకొని ఎందుకు బాగోవు, మనం పెట్టుకోవడాన్ని బట్టి ఉంటుంది అన్నాను. అంటే షటప్, నేను చెప్పింది విను అంది. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఏదో మనతో కమ్యూనికేట్ చేస్తుంది అని అనుకుని ఎవరది అన్నాను. ఎవరది అంటే వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది. ఓ ఇందాకటి నుంచి నడుస్తున్నది నువ్వేనా, అది నువ్వేనా అన్నాను. అంటే వెళ్ళిపో, నిన్ను చూస్తుంటే నాకు నచ్చట్లేదు, వెళ్ళిపో, ముందు చేతుకున్న క్రిస్టల్స్ తీసేయి, వెళ్ళిపో అన్నది. అప్పుడు నాకు అర్థమైంది పూర్తిగా, ఓహో ఇదేదో ఈవిల్ స్పిరిట్ నా చేతికున్న ఎనర్జైజ్డ్ క్రిస్టల్స్ చూసి వెనక్కి వెళ్తోంది అనుకుని ఇంకా అక్కడ దాంతో నాకేం పనండి, నేను దానికోసం వెళ్ళలేదుగా. అక్కడి నుంచి గబగబా కిందకి 2nd floorకి వచ్చాను. 2nd floorకి వస్తే అక్కడ మా హస్బెండ్ ఇంకొక ఆయన మాట్లాడుతుంటే ఇంతకుముందు ఇంట్లో ఎవరు ఉండేవారో నేనేదో నా ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ గదిలో మేము ముగ్గురం కాక ఇంకెవరో ఉన్నట్టు నేను ఫీల్ అవ్వడం మొదలుపెట్టానండి. ఎవరో ఉన్నారు. ఎవరై ఉండొచ్చు? అదే అయ్యి ఉంటుంది, ఆ ఆత్మే అయ్యి ఉంటుంది. సరేలే, మనం ఇంత వేగం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అంత బెటర్ అనుకున్నాను. అంతే కదండి మరి. అయిపోయిన తర్వాత 2nd floor నుంచి కూడాను మా హస్బెండ్కి చెప్పాను, కిందకి పదా వెళ్ళిపోదాం, కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం, చీకటి అవుతుందిగా అన్నాను. ఇవేం మాట్లాడలేదు. అంటే సరే కిందకి వెళ్దాం అని చెప్పేసి అందరూ నాతో పాటు దిగొచ్చారు ఇద్దరు. అలా కిందకి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్లోని సోఫాలు అవి ఉన్నాయి, కరెంట్ ఉంది, అన్నీ ఉన్నాయండి. సోఫాలు అవి ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో. కూర్చుని మేడం అన్నాడు అతను, పార్టీని తీసుకొచ్చిన అతను. అంటే పర్వాలేదులేండి చూస్తాను అన్నాను. అనేసి అలాగా అలా చూస్తుంటే బయటికి వెళ్తుంటే వెదురు చెట్లు పొదలు అన్నీ ఉన్నాయి. ఏంటి ఇలా వేసుకున్నారు వీళ్ళు, సర్లే వాళ్ళ ఇష్టం, నాకెందుకు అనుకుని బయటకు వచ్చానండి. బయటకు వచ్చి ఆ చల్లటి వేళ చూద్దామని చెప్పేసి అలాగా
చూస్తుంటే అక్కడ ఒక ఉయ్యాల ఉంది. ఆ ఊయల దగ్గర ఆ ఊయల కమ్మీని పట్టుకుని ఎవరో నిలబడి ఉన్నారు. లేత గులాబీ రంగు లాంగ్ ఫ్రాక్ వేసుకున్నారండి. వేసుకుని ఒక చేత్తో ఉయ్యాల కమ్మీని పట్టుకుని అటువైపు చీకట్లోకి చూస్తూ ఉన్న ఆకారం ఒకటి కనిపించిందండి. కనిపిస్తే ఇస్ దట్ యూ అని అడిగాను నేను. అది నువ్వేనా అని అడిగాను. అడిగితే ఒకసారి నా వైపులా తిరిగి చూసింది. తెల్లగా పిండి రాసినట్టున్న మొహం, తర్వాత నల్లటి కళ్ళు, అదో రకమైన వికృత స్వరూపం. జుట్టు కూడా సగానికి పైన కత్తిరించినట్టుగా ఉందన్నమాట. మోడ్రన్ దెయ్యం. సరే, బాగానే ఉందనుకున్నాను. అనుకొని ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు అని అడిగాను నేను. షటప్, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంది. అంటే ఇప్పటి వరకు ఈమె అనమాట. అయితే సరే చూద్దాంలే అనుకుని, నువ్వెందుకు ఇక్కడ పట్టుకుని వేలపడుతున్నావు అన్నాను. అది నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు అంది. అయితే అది కూడా సరే, మంచి విషయమే, నేను ఎందుకు అడగటం, అది నాది కాదు కదా అనుకున్నాను. అనుకుని వేళ్ళని ఇంకొక క్షణం కూడా అక్కడ ఉంచలేదండి. ఉంచకుండా వీళ్ళిద్దరిని సైగ చేశాను, రండి ఇంకా బయటకు వచ్చి మాట్లాడుకుందామని. అందరం బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత సరే ఒక ఆలోచించి ఫోన్ చేస్తాంలేండి అని చెప్పేసి మా బండి మేము ఎక్కేసామండి. ఎక్కేసిన తర్వాత ఇది జరిగి అది ఎక్కేసిన తర్వాత నేను మళ్ళీ కారు డోర్ దించి అలా చూశానండి ఇంటి వైపు. చూస్తే టాప్ టెర్రస్లోని పారాపిట్ వాల్ మీద రోడ్డు వైపుకి కాళ్ళు వేలాడేసుకుని కూర్చుని ఊగుతోంది ముందుకి వెనక్కి. ఓహో, చాలా రోజులు అయినట్టుంది, ఇది ఖాళీగా ఉంది. అప్పటికి 5 ఏళ్ళ నుంచి ఆ బిల్డింగ్ ఖాళీగా ఉందటండి. సరే, అన్నాళ్ళు ఎందుకు ఖాళీగా ఉందో నాకు అప్పుడు అర్థమైంది. కానీ అవన్నీ చెప్పలేం కదా, వాల్యుబుల్ ప్రాపర్టీ కాబట్టి నాకెందుకు అనవసరం అనేసి నేను వచ్చేసాను. ఆ తర్వాత ఎక్కిన తర్వాత మా ఫ్యామిలీతో మేము ఏదో మాట్లాడుకున్నామండి. ఇది జరిగి 3 months దాటిపోయింది. 3 months దాటిపోయి రీసెంట్లీ మేము ఇంకేదో పని మీద వెళ్తూ ఉంటే మధ్యలో ఉన్న ఆయన ఫోన్ చేసి అడిగారనమాట, జూబ్లీ హిల్స్ ప్రాపర్టీ ఒకసారి తేల్చేద్దామా, ఏదో ఒకటి అయిపోతుంది కదండి, మీకు నచ్చితే మీరు తీసుకుంటారు, లేదంటే వేరే వాళ్ళు తీసుకుంటారు, ఒకసారి చూద్దామా మేడం అని అడిగాడు. అంటే ష్యూర్, వై నాట్, తప్పకుండా చూద్దాం అని అన్నాను. అంటే మా వారు అన్నారు, ఎందుకు మళ్ళీ చూడడం ఎందుకు, నువ్వు వద్దన్నావుగా అన్నాను. వద్దన్నాను కానీ ఒకసారి వెళ్ళి చూద్దాం, ఎందుకైనా మంచిది, వదిలేసే ముందు, ఇక మంది కాదు అనుకునే ముందు ఒకసారి చూద్దాంలే, దానికే ఉంది, వెళ్ళి 15 గంటల బయటకు వచ్చేద్దాం అన్నాను నేను. సరే అని మళ్ళీ వెళ్ళామండి. మళ్ళీ వెళ్తే నా కర్మకాలి అప్పుడు కూడా 6:30 దాటేసింది. అప్పుడు వెళ్ళాం. అప్పుడు వెళ్తే కేర్ టేకర్ వచ్చింది, మాట్లాడింది, అన్నయ్యింది. లోపలికి వెళ్ళానండి. లోపలికి వెళ్తే మీరు చెప్తే నమ్మరండి, నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. ఇప్పటి వరకు ఉన్న వింత ఒక రకమైనటువంటి విషయం, ఇది అందరికీ జనరల్గా తెలుస్తున్న విషయం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మాత్రం మామూలు విషయం కాదండి. ప్రతి రూమ్లోకి నేను వెళ్ళి చూస్తూ ఉన్నాను కదండి, అది చాలా పాతబడిపోయినట్టు, ఫర్నిచర్ దగ్గర నుంచి, లైట్ల దగ్గర నుంచి, మెట్ల దగ్గర నుంచి, పారాపిట్ వాల్స్, తర్వాత స్టెయిర్ కేసులు, ఇవన్నీ కూడా మొత్తం ఎన్ని గదులు ఉంటే చాలా గదులు ఉన్నాయి, ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు, అందులో ఉన్న ఫర్నిచరు, ఫిక్స్డ్ కార్డ్స్ అన్నీ కూడా ఈ 3 monthsకే చాలా పాతబడిపోయినట్టు. ఒక 10-15 సంవత్సరాలు ఎవరో తలుపు వేసేసి ఉంచేస్తే ఎలాగైతే బూజులు అన్నీ కమ్ముకొని ఉంటాయో అట్లా బూజులతోటి అస్సలు ఎవరూ వాడకుండా అలా వదిలేసినట్టు, అనేక రకాలైనటువంటి సంవత్సరాలు అయిపోయి ఏవో పురుగు పుట్ర తిరుగుతున్నట్టు, అదొక రకమైనటువంటి ఒక ఏమంటారు దాన్ని, ఒక మొక్క వాసనతోటి, అంటే సామాను ఉండి తలుపులు మూసేస్తే, ఏళ్ల తరబడి మూసేస్తే ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసన వస్తూ ఉన్నదండి. రియల్లీ ఐ వాజ్ షాక్డ్. ఎందుకట్లా ఉంది అసలు, మొన్నగా చూసాం. వై బికాస్ మా కారు ఎంటర్ అవుతుంటే అందులో నుంచి వేరే వాళ్ళ కారు వెళ్తుంది, అంటే వేరే పార్టీ ఎవరో చూసారని కదా అర్థం. అప్పుడు మధ్యలో ఉన్నాయని అడిగాను నేను మధ్యవర్తిని, ఏమండి ఈ బిల్డింగ్ ఎన్నాళ్ళు బట్టి చూస్తున్నారా అందరూ అంటే, చాలా పార్టీలు వచ్చాయండి, ఎందుకో మరి ఎవరు లైక్ చేయట్లేదు అన్నాడు. ఎందుకో నాకు తెలుసులే అనుకుని ఊరుకున్నాను నేను, ఏం మాట్లాడలేదు ఆయనతో, ఎందుకో అనవసరం కదా అనేసి ఇంకా అలా ముందుకెళ్ళామండి. ముందుకెళ్ళేటప్పటికి చాలా పాతది అయిపోయిన ఫర్నిచర్ లాగా, బయటకు వచ్చేటప్పటికి చాలా దెయ్యాలు కుట్టేసినట్టు, అదో రకంగా ఫుల్ ఆఫ్ బ్యాడ్ అండ్ విజ్జితో ప్లాన్లోకి వచ్చాను. నాకు ఎంతో ఇష్టమైన ఆ ప్లేస్కి వచ్చేటప్పటికి అక్కడ కూడా
చెట్లు గడ్డి అంతా కూడా పిచ్చి పిచ్చిగా మొలిచిపోయి 3 నెలలు అయింది కాబట్టి మొలవచ్చు, అది తప్పలేదు. కానీ ఆ గుబురు కింద పెంచుకున్న వెదురు చెట్లన్నీ కూడా ఒక్కసారిగా వాడిపోయి, ఎవరో పిడుగు పెడితే ఎలా అయిపోతాయో అలాగ అయిపోయి, అక్కడున్న చిన్న చితక చెట్లన్నీ కూడా పాడైపోయి అదొక విధంగాను చూడ్డానికి భరించడానికి వీల్లేనట్టుగాను ఉన్నాయండి. ఎవరైనా అది కొనుక్కొని ఇమీడియట్గా అవన్నీ కట్ చేయించాలి, అట్లా ఉన్నాయి. యువతల పక్క చూస్తే ఉయ్యాల కూడా ఎన్నో సంవత్సరాలు అప్పుడు చక్కటి పెయింటింగ్తో మెలమెలా మెరుస్తున్నది, అప్పుడు ఆ మధ్య ఎప్పుడో వేయించి ఉంటారు, అలాంటిది ఎన్నాళ్ళో అయిపోయినట్టు, ఇంకెందుకో అసలు ఇంకా తట్టుకోలేనంత పాతవైపోయినట్టుగా ఉన్నాయండి. ప్రతి ఒక్కటి కూడా మనం వెతుక్కోవాలి, ప్రతి ఒక్కటి కూడా మనం కొత్తగా కొనుక్కోవాలి, ఏది పనికిరాదు అన్నట్టుగా ఉన్నాయండి. మెయిన్ డిస్మాంట్లింగ్ చేసేయాలన్నట్టుగా ఉంది. ఏంటి ఇలా ఉంది అసలు ఇదంతాను అనేసి నాకు ఒక్కదానికే అనిపిస్తోందేమో అని మా హస్బెండ్ కూడా అడిగాను. అవును, ఈ ఫర్నిచర్ అంతా చాలా పాతది అయిపోయినట్టుగా అనిపిస్తుంది కదా మొన్న చూసిన దానికన్నా అన్నాను. నువ్వు చెప్పేది కూడా కరెక్ట్గా, ఎందుకు ఇలా అయింది? అవును కదా అన్నాడు. అవును కదా అంటే యా నేను కూడా అదే అనుకుంటున్నాను, ఐ ఫీల్ లైక్ దట్, అందుకే అడిగాను నేను కూడాను అన్నా. అంటే అవును నిజమే అలాగే ఉంది అన్నాడు. కొంతసేపు అయిన తర్వాత ఆ గులాబీ రంగు గౌను వేసుకున్నటువంటి అదే సన్నటి ఆకారం ఆ గదిలో అక్కడ స్టేర్ కేసుల దగ్గర, తర్వాత ఆ రూముల్లోని అక్కడ ఒక్కోసారి ఇక్కడ, ఓసారి అక్కడ, ఓసారి బాల్కనీలో, ఓసారి ఈ బాల్కనీలో, అట్లా ఒక 7 to 10 times నాకు చక్ 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 అని కనిపించిందండి. కనిపించి ఏంటిది అసలు ఇంటి వాళ్ళు ఎందుకు అట్లా చేశారు, ఇంత వాల్యుబుల్ ప్రాపర్టీని ఎందుకు అలా చేసుకున్నారు, సరే నాకెందుకు వాళ్ళు ఏం చేసుకుంటే నాకెందుకులే, నాకేం నష్టం లేదు, నేనేం వెళ్ళలేదుగా అనుకుంటే అది ఈసారి కరెక్ట్గా మా కారుకి ఎదురుగా నిలబడిందండి. ఎదురుగా నిలబడితే మీకు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మీ ఇష్టం, కారుకి ఎదురుగా ఒక నీడలాగా నిలబడింది. నిలబడి వద్దంటే ఎందుకు వచ్చావు అని అడిగింది. అది అడగడానికి నువ్వెవరు? నాకు నచ్చినట్టు నేను వస్తా, నాకు నచ్చినట్టు నేను వెళ్తా, నువ్వెవరు? ఇది అమ్మకానికి పెట్టారు, ఊరుమ్మడి ప్రాపర్టీ లాగా ఉంది, అది ఎవరికి కావాలంటే వాళ్ళు వస్తారు, చూస్తారు, పోతారు, మాట్లాడడానికి నువ్వెవరు అని అంటే ఒకసారి ఓడిపోయినట్టుగా చూసింది. చూసి నువ్వు రాకు, నేనెవరిని రానివ్వను, ఇందులో ఎవ్వరు ఉండడానికి వీల్లేదంది. అది నీ తలనొప్పి, అవన్నీ నాకెందుకు అంటగడతావు? ముందు కారు ఎదురుగా ఉన్న ఇది నీకు చూపించమంటావా, లేకపోతే కారు ఎదురుగా వెళ్ళిపోతావా, ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్తావా, లేకపోతే నీకు అసలు దెబ్బ ఏంటో రుచి చూపించమంటావా? నా కారు దగ్గరికి ఎదురుగా వచ్చి బాయినట్టు దగ్గర నిలబడి మాట్లాడడానికి నీకెంత ధైర్యం ఉండాలి, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అన్నాను నేను. అంటే అది సమాధానం చెప్పలేదు, కానీ కళ్ళు మాత్రం నిప్పు కణికల్లాగా ఎర్రగా అయ్యి నువ్వు ఇక్కడికి వస్తే నిన్ను పరిగెత్తిస్తా, నువ్వు ఇక్కడికి వస్తే నిన్ను చంపేస్తా, నువ్వు ఇంట్లో గనక నువ్వు ఈ ఇల్లును ఓకే చేసావా నీ గొంతు కొరికి చంపేస్తా, నిన్ను గోడ కొట్టి చంపేస్తా. ఇలాగ చంపడంలో ఇన్ని రకాలు ఉంటాయని ఆ రోజు వరకు నాకు తెలియదండి, నిజంగా చెప్తున్నా. అలాగే ఏవేవో అన్నది, ఏవేవో అంటుంటే నేను అలా శూన్యంలోకి చూస్తున్నాను, వీళ్ళకి కనబడదు కదా, శూన్యంలోకి చూస్తున్నాను. చూసి మా హస్బెండ్కి లైట్గా ఒక ఆకారం లేలగా కనబడి ఏంటది అన్నాడు. ఏంటది అని అంటే కారు ఎక్కుదాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం అన్నాను. ఏంటి మేడం అలా చూస్తున్నారా అని మధ్యవర్తి అడిగారు. ఏం లేదు సార్, నథింగ్ అన్నా, నథింగ్ ఎల్స్, ఏం లేదు, వెళ్ళిపోదాం పదండి అని. ఇంకక్కడికి వెళ్ళిపోయేటప్పుడు అదండి చేతితోని ఆ ముందున్న బైక్ ఏదో ఎవరిదో ఉంది, పార్క్ చేసింది చెట్టు కింద, ఆ బైక్ మీద చేతితో కోపం తట్టుకోలేక చరిచిందండి. అంటే బహుశా అది నన్ను లాగి పెట్టి ఒక్కడిచ్చుకోవాలనుకుంది, అది ఏదో కొట్టాలనుకుందండి, కొట్టాలనుకుని నన్ను టచ్ చేయలేక గట్టిగా అనమాట బలం కొద్దీ ఏమంటారు 2-wheeler మీద ఏదో సంథింగ్ బళ్ళు గురించి నాకు పెద్దగా తెలియదు, ఆ బండి మీద పల్సర్ అనుకుంటా, దాని మీద ధడేలను కొట్టింది, అరచేత చరిచింది. చరిచేటప్పటికీ ఆ బండి అక్కడి నుంచి ధన్హాని కింద పడిపోయింది. ఆ మధ్యవర్తికి ఒకటే టెన్షను, బండి ఎలా పడిపోయిందండి అంటాడు అతను. నేను చూసింది చెప్తే మళ్ళీ ఆ పని కూడా చేయడు అతను. ఎందుకులే అని చెప్పి ఏదో పడిపోయి ఉంటాయండి, ఏదైనా ఎప్పటి నుంచి ఉందో, ఆ రోజు కూడా ఈ బండి ఉంది, ఎవరో మరి ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరో ఇక్కడ పెట్టుకుని వెళ్తూ ఉండడం అలవాట్లా ఉంది, సరే మనకెందుకులేండి పోదాం పదండి అని చెప్పేసి నేను మా హస్బెండ్కి చెప్పాను, ఇటు నుంచి
లెఫ్ట్ సైడ్కి వెళ్ళకుండా రైట్కి తీసుకుని తిన్నగెళ్ళిపో అని అంటే సరే అయితేనని చెప్పేసి టాటా అంటే టాటా చెప్పేసుకున్నామండి. చెప్పేసుకున్న తర్వాత మా బండి బయలుదేరినాక అది నాకు అక్కడి నుంచి అరిచి అరిచి మరీ చెప్తుంది, మళ్ళా నువ్వు ఇక్కడికి వచ్చావా ప్రాణాలతో ఎళ్ళవు, నిన్ను పాడెక్కించేస్తా, నిన్ను నాతో కలిపేసుకుంటా అని అరిచిందండి. అరిస్తే నేనేం పట్టించుకోలేదు. నేను అలాగా బీజాక్షరాలు చదువుకుంటూ నాకు తోచింది ఏదో నేను చేస్తుంటే వద్దు నన్నదిలే అంటుంది. అంటే కొంతసేపు అయ్యేసరికి ఆ మర్యాద పోయింది. వదలవే అంటుంది. అమ్మ నాకే భయం వేసేలాగుంది, ఎందుకు ఇలా అరుస్తోంది ఇది అనుకుని, నన్నదులు, నేను మళ్ళీ నీ జోలికి రాను, నీ కారు జోలికి రాను, అసలు నీ జోలికి రాను, నన్నదిలే, నువ్వు నా జోలికి రాకు, నేను నీ జోలికి రాను, ఇంకా మధ్యలో ఇంకా మళ్ళీ ఈ మధ్యవర్తి పంచాయతీ ఒకటి, నువ్వు రాకు అని రకరకాలుగా అరుస్తూ మా కారు జనసంద్రంలో కూరుకుపోయింది. ట్రాఫిక్లోని కూరుకుపోతే నేను సిజ్జిగాడు ఎలా ఉన్నాడా అని చెప్పి ఇంటికి ఫోన్ చేస్తే సిజ్జిగాడు బాగానే ఉన్నాడు. ఆ రోజు దానికి చెప్పకుండా మేము బయటికి వెళ్ళిపోయామండి. బయటికి వెళ్ళిపోవడం అది అలిగింది. అది బాగానే ఉన్నాడు, మీ గురించి వెయిట్ చేస్తున్నదని చెప్పింది ఝాన్సీ. సరే అయితే వచ్చేస్తున్నాం, ఒక గంటలో వచ్చేస్తాం. ఏం గంటలో వస్తాం, అక్కడికి ట్రాఫిక్ విపరీతంగా ఉంది. సిజ్జిగాడు ఏం చేస్తున్నాడు, బాగానే ఉన్నాడా, దానికి ట్యాబ్లెట్ వేసాయా, ఏం చేసా అన్నీ అడిగేసిన తర్వాత మైండ్ చేంజ్ చేసుకుంటేనండి మీరు చెబితే నమ్మరు, యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అదే ట్రాఫిక్లో ఆ వెహికల్స్ పైనుంచి ఆ చింపుల్ గౌన్ తోటి అలా గాలిలో తేలుకుంటూ వచ్చిందండి. ఎక్కడ వరకు మేము అలా ఏవేవో తిరుక్కొని వచ్చాము, దుర్గం చెరువు మెట్రో బ్రిడ్జ్ వరకు వచ్చిందండి. దుర్గం చెరువు బ్రిడ్జో మెట్రో బ్రిడ్జో లైన్ ఏదో అంటారు అక్కడ, దాని వరకు వచ్చింది. ఆ తర్వాత నాకు కనిపించలేదు. అది ఎందుకు వెంటాడింది అంటే ఇది ఎట్టిపోతుందని వెంటాడిందో, లేదంటే అది అలా తిరుగుతూ ఉంటుందో మరి నాకైతే తెలియదు. అయితే చాలా కష్టపడి ఆ తర్వాత మేము ఇంటికి చేరుకున్నంత వరకు ఈ విషయాలే మాట్లాడుకుంటూ వచ్చేసాం. వస్తూ ముందర కింద ఫ్లోర్లో కాళ్ళు కడుక్కుని శుభ్రంగా కళ్ళు చేతులు అన్నీ కడుక్కొని అప్పుడు పైకి వచ్చాం అనమాట. ఎందుకంటే రోజంతా వదిలేసి వెళ్ళిన తర్వాత సిజ్జిగాడు మాతో బాల్ రెండు బౌలింగ్ బ్యాటింగ్ రెండు అదే చేస్తుంది, ఆడుకుంటుంది మాతోటి. అందుకని గట్టి కొరికేయడం కొట్టేస్తుంది అది ఒక్కోసారి, అలాంటి అల్లరి పెట్టేస్తుంది, మీకు తెలిసిందేగా, అలాగ అల్లరి పెట్టేస్తుంది అని చెప్పేసి అది విషయం అండి. సో ఇది ఫ్రెండ్స్, జనసముద్రంలాగా ఉండే హైదరాబాద్ మహానగరంలో అత్యంత ఖరీదైన లొకాలిటీస్లో ఒకటైనటువంటి జూబ్లీ హిల్స్లో కొందామని వెళ్ళిన పాపానికి నేను ఎదుర్కొన్నటువంటి ఒక భయానకమైన సంఘటన. నాకంటే పెద్దగా భయం అయితే ఏమి లేదు కాబట్టి నాకేమీ తెలియదు అనిపించదు, బట్ మామూలు వాళ్ళకు మాత్రం చాలా భయం వేస్తుంది. సో ఈ విషయాన్ని గురించి మీరేమనుకుంటున్నారు, ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అట్లాగే ఎప్పుడైనా మీరు ఇల్లు వెతుక్కున్నప్పుడు, మారడానికి వెళ్ళినప్పుడు నేను మీకు ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నాను ఈ కథ మూలంగా. ఏంటి అని అంటే, మీకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇల్లు తీసుకోవాలి, రెంట్కైనా కొనడానికైనా అనుకున్నప్పుడు తప్పకుండా 2-3 టైమ్స్ విజిట్ చేయండి. ఒక్కసారి వెళ్ళి తీసుకునే ధనమని దిగిపోవడం కాదండి, 2-3 టైమ్స్ విజిట్ చేయండి. నాట్ ఫర్ వాస్తు కోసం కాదు నేను చెప్తున్నది. ఇటువంటి గాలి ధూళి ఏమైనా ఉన్నట్టయితే, చెడు గాలి మొదటిసారి మీకు తెలియకపోవచ్చు, కానీ సెకండ్ టైం బ్రహ్మాండంగా తెలిసిందండి. అట్లాగే 1-2 సార్లు చూసుకోండి. అట్లాగే ఏ ఇంటి దగ్గరికి వెళితే, అంటే ఇంట్లోకి వెళితే మీరు ఉందాం అనుకుని డిసైడ్ చేసుకున్నప్పుడు వెళితే అక్కడ మీకు అస్సలు నిలబడాలని అనిపించదో, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనే సజెషన్స్ మైండ్ ఇస్తూ ఉంటుందో, పొర్రపాటున కూడా ఆ ఇంట్లో దిగకండి. రెంట్ ఇల్లు అయినా సరే, కొనడానికైనా సరే, ఆ స్థలంలో కట్టుకోవడానికైనా సరే, అక్కడికి వెళ్ళగానే మీకు ఒక రకమైనటువంటి నెగిటివిటీ వచ్చి, ఒక రకమైన భయం కలిగి, లేదా ఒక రకమైన బాధ కలిగి, ఏదో తెలియని ఇన్కన్వీనియన్స్ మీకు వెళ్ళిపోదాం అనిపించింది అనుకోండి, చికాకు కలిగింది అనుకోండి, అక్కడ చుట్టుపక్కల ఏదో ఆత్మ సంచరిస్తున్నట్టు లెక్కండి. మనుషులు ఉండాల్సిన చోట ఆత్మలు ఉండడం మంచి సైన్ కాదు. కాబట్టి నేను ఎదుర్కొన్న సంఘటనకి మీకు నేను ఇచ్చే సలహా అయితే ఇదేనండి. నేనైతే ఇప్పుడు చూసుకుంటాను, బట్ చాలామంది కొన్ని విషయాలకు రెమెడీ చెప్పమని అడుగుతున్నారు, ఇక మీదట చెప్తాను. సో ఎవరైనా ఇల్లు మారాలనుకున్నా, కొనాలనుకున్నా, స్థలం కానీ ప్లాట్ కానీ ఏదైనా కానీ
ఈ టెస్ట్ అయితే చేసుకోండి. వెళ్ళగానే ప్లెజెంట్గా అనిపించలేదా? సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా అనిపించలేదా? థర్డ్ టైం అని కూడా అనిపించలేదా? ఆ ఇంటికో నమస్కారం పెట్టేయండి. వాళ్ళు ఉట్టిన ఇచ్చినా మీరు వెళ్ళొద్దు. అదండి, మనం ఫ్యామిలీతో కళకళలాడుతూ ఉండాలి. మన కర్మానుసారం మనం అనుభవించాలి తప్ప ఏ దెయ్యానికో భూతానికో దొరికిపోయి అనుభవించడం ఏంటి? గాలికో పీడకోను. అందువల్ల మన లైఫ్ బాగుండాలి కాబట్టి తప్పకుండా జాగ్రత్త తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ ఇన్సిడెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే యాజ్ ఇట్ ఈస్ షేర్ అండ్ కామెంట్ తప్పకుండా చెప్పండి. ఇంకా ఇంకా మచ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మన 2 ఛానల్స్ని విజిట్ చేయండి. చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ అండ్ సిటీవీ హారర్ స్టోరీస్. ఓకేనా? మరొక హారిఫైయింగ్ ఇన్సిడెంట్తో మీ ముందుకు వస్తాను. అంటే దెన్ బై.